ఈరోజు సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో ఓటమి ఎరుగన్న రాజస్థాన్ రాయల్స్ ఎంతో ధీమాగా ఉన్నారు. ఎందుకంటే తమ ఓపెనర్ జోస్ బట్లర్ ఫామ్లోకి వచ్చేశారు. గత సీజన్లో వరుస డక్కుల నుండి ఈ సీజన్ మొదటి 3 మ్యాచ్ల పేలవ ప్రదర్శనకు తెరదించుతూ గత మ్యాచ్లో ఆర్సీబీపై సెంచరీ చేసి తన కంబ్యాక్ను ఘనంగా చాటారు. అలాగే ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్, యంగ్ సెన్సేషన్ రియాన్ పరాగ్ ఫామ్ కూడా జట్టుకు అదనపు బలంగా మారింది. ఇక యశస్వి జైస్వాల్ కూడా పుంజుకుంటే ఇక రాజస్థాన్ని ఆపడం ప్రత్యర్థులకు అసాధ్యమనే చెప్పాలి. మరోపక్క వారి బౌలింగ్ యూనిట్ కూడా మంచి ప్రదర్శనలు కనబరుస్తూ అవసరమైన సమయంలో వికెట్లు తీసి ఒత్తిడిని నిలువరించి ప్రతి విజయంలో వారి పాత్రకు స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకుంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ పేస్ ద్వయం ట్రెంట్ బోల్ట్, నంట్రీ బర్గర్లు, స్పిన్ ద్వయం యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్లు మంచి అటాకింగ్ బౌలింగ్తో ఆర్ఆర్కు విజయాల పరంపర కొనసాగుతోంది. ఎవరి రోల్ ఏంటో వారికి క్లారిటీ ఉండడం ఇక్కడ గమనించదగిన విషయం. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే 2 సార్లు ఫైనలిస్ట్, 1 టైటిల్ గెలుచుకున్న వారిలా పెర్ఫార్మెన్స్లు ఇవ్వట్లేదు. ఛాంపియన్ సైడ్ అయినప్పటికీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు ఇచ్చే ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ సీజన్లో వారి రేంజ్ పెర్ఫార్మెన్స్లు ఇవ్వలేకపోతున్నారు. గుజరాత్ టైటన్స్ స్టార్ బ్యాట్స్మెన్ వారి కెప్టెన్ శుభ్మన్ గిల్ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో అద్భుతమైన టచ్లో కనిపించి బాల్ని సూపర్గా స్ట్రైక్ చేస్తూ ఈ సీజన్కి గాను మరియు కెప్టెన్గా మొదటి హాఫ్ సెంచరీ చేశారు. అయినా కూడా ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. వారి మిగతా ప్లేయర్స్ యంగ్ సెన్సేషన్ సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నారు. ఫినిషర్ పాత్రను రాహుల్ తెవాటియా తమ భుజాలపై వేసుకుని ఛాన్స్ వచ్చిన ప్రతిసారి సత్తా చాటుతున్నారు. ఇక మిగిలిన బ్యాటర్లు కూడా బాగానే ఆడుతున్నప్పటికీ అవి సరిపోవట్లేదు. గుజరాత్ టైటన్స్ బౌలర్లు కూడా వారి రేంజ్ పెర్ఫార్మెన్స్లు ఇప్పటివరకు కనబర్చింది లేదు. విన్ అయ్యే పంజాబ్ మ్యాచ్ ఓడిపోయిందంటేనే తెలుస్తోంది వారి బౌలింగ్ యూనిట్ తేలిపోయిందని. వరల్డ్ క్లాస్ బౌలర్లు మరియు ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈ సీజన్లో తమ ట్రేడ్మార్క్ పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పటికైనా పుంజుకుని మంచిగా ఆడితే గుజరాత్ పుంజుకునే సూచనలు ఉన్నాయి. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచ్లలో తలపడగా గుజరాత్ టైటన్స్ 4 మ్యాచ్ల్లో గెలుపొందగా రాజస్థాన్ రాయల్స్ 1 మ్యాచ్లో గెలిచింది. వీరు ఎదురుపడిన చివరి మ్యాచ్ జైపూర్లోనే జరగడం విశేషం. ఆ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. అసలు ఓటమి ఎరుగని రాజస్థాన్ జట్టు తమ ట్రేడ్మార్క్ పెర్ఫార్మెన్స్తో కంబ్యాక్ ఇవ్వాలని గుజరాత్ టైటన్స్ జట్టు పోరుకు సంసిద్ధమవుతున్నారు. ఏ జట్టు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో మెన్షన్ చేయండి.